హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మన దగ్గర ఉంది జెబ్రానిక్స్ నుంచి వచ్చిన జెబ్ డాష్ వైర్లెస్ మౌస్ అనమాట. దీని బాక్స్ ప్యాకేజింగ్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, బ్లూ అండ్ ఎల్లో కాంబోలో ఇచ్చారు. ఇంకా మనకి పైకి అయితే జెబ్రానిక్స్ మౌస్ అయితే కనబడుతుంది. ఇంకా సైడ్లో చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్ ఉన్నాడు, ఇలా బ్రాండ్ అంబాసిడర్ కదా. ఇంకా ఈ కింద జెబ్రానిక్స్ ఫర్ లైఫ్ అని రాశారు. ఇంకా అటు సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. దీంట్లోనే మనకి యూఎస్బీ నానో రిసీవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది 2.4 GHz వైర్లెస్ మౌస్. నెక్స్ట్ ఇది హై ప్రెసిషన్తో వర్క్ చేస్తుంది. ఇంకా దీంట్లో అయితే 3 DPI సెట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ స్టెప్లో 800, సెకండ్ స్టెప్లో 1200, థర్డ్ స్టెప్లో 1600. ఇంకా కింద చూసుకున్నట్లయితే పవర్ సేవింగ్ మోడ్ అని ఇచ్చారు. ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఇలా ఉంటాయి. దీంట్లో అయితే మనకి ఒక మౌస్, ఒక రిసీవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకంతే, దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇంక ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఇంకా ఇది మన మౌస్ వచ్చేసరికి. దీంట్లో అయితే వాళ్ళు బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయరు, కానీ ఇందులో అయితే నానో రిసీవర్ ఉంటుంది. దీన్ని అయితే మనం కావాల్సిన పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసి మౌస్ని అయితే వాడుకోవచ్చు. ఇంకా ఈ మౌస్ బిల్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని మీద జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని లోగో ఇచ్చారు. దీనికైతే మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇందాక చెప్పుకున్నట్టే మనకైతే వీళ్ళు బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇందులో. ఇంకా చూసుకున్నట్లయితే దీని బటన్స్ అయితే బాగానే ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి. దీని రోలర్ వీల్ కూడా చూడొచ్చు మీరు. ఇంకా వీళ్ళు ఇచ్చిన నానో రిసీవర్ని అయితే దేనికైనా కనెక్ట్ చేసినట్లయితే వెంటనే అయితే టర్న్ ఆన్ అవడం జరుగుతుంది. మనం ఒక AA బ్యాటరీ అయితే వేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు, దీన్ని మనమే కొనుక్కొని వేసుకోవాలి. ఇంకా అంతే. దీన్ని ఇప్పుడు దీనికి ఇచ్చిన నానో రిసీవర్ని కనుక మనం దేనికైనా కనెక్ట్ చేసామంటే అది వెంటనే టర్న్ ఆన్ అవడం జరుగుతుంది. వన్స్ దీన్ని కనెక్ట్ చేసిన వెంటనే ఇదైతే లైట్ స్టార్ట్ అయింది, అంటే ఇది వర్క్ అవుతుంది అర్థం. ఇంకా ఈ మౌస్ వర్కింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే చాలా స్మూత్గా వర్క్ అవుతుంది, ప్రెసిషన్ బాగుంది. దీని హ్యాండ్ గ్రిప్ అయితే చాలా బాగుంది, చేతిలో కరెక్ట్ ఫిట్ అవుతుంది. చెప్పాలంటే ఇది బాగానే ఉంది, డైలీ యూస్కి బాగానే ఉంటుంది. చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నప్పుడు వాటికి ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ వాడకుండా ఉండడానికి వాటికి అయితే యూజ్ అవుతుంది, బాగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా ఇదైతే నాకు అరౌండ్ 250కి దొరికింది. మీరు ఒకసారి దీని ప్రైస్ చెక్ చేయండి, కావాలంటే వెళ్ళి బై చేయండి.